ఒక్క రోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి, మీరు ఆ స్థానంలో ఉండాలి, నాకు ఒక గంట సమయం ఇవ్వాలి. అప్పుడు అన్నీ మంచి జరగాలి, నేను అనుకున్నది జరగాలి. నేనేదో గంట సమయం ఇస్తే వాళ్ళకు బూతులు తిట్టను, వాళ్ళకు వల్గర్గా మాట్లాడను. నేను 6 సార్లు ఎమ్మెల్యే. ఎప్పుడైనా సరే సీనియారిటీ వస్తే అన్ని మార్పులు వస్తాయి. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యా. ఆ రోజు నాకు చాలా కోపం, ప్రతి వారిని తిట్టడం, ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పగలగొట్టడం, చాలా కోపంగా ఉండేది. 25 సంవత్సరాలు తెలియలేదు. ఈరోజు 6 సార్లు అయ్యా. కోపం అనే నరమే లేదు. ఎవడేమనుకున్నా సరే మంచి అయితే తీసుకుంటాం, చెడు అయితే వదిలేస్తాం, మంచి సలహా అయితే అమలు చేస్తామని అనుభవంతోనే ముందుకు వస్తుంది. మీకు మంచి అనుభవం ఉంది. ఇదేదో అందరం చెప్పామని మీరు మూతికి ప్లాస్టర్ వేసుకుంటే ఇప్పటికే ఇది సప్పగా ఉంది సభ, ప్రతిపక్షం లేక. మీరు మీ పదునైనటువంటి మాటలతో ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 5 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఒక అసహ్యమైనటువంటి సభ. ఆ సభలో బూతులు తప్ప, తిట్టుకోవడం తప్ప, అవమానించడం తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేవని 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు, దేశ ప్రజలందరూ మాట్లాడారు. మళ్ళీ అదే సభని మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్నిర్మించడానికి ఇది ఒక వేదిక కావాలి. దాని గురించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు గారు, ఉపసభాపతిగా మీరు ఆ పాత్ర పోషించాలని, పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేనెంతో అభిమానించే నా అభిమాన యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు RRR సినిమా గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు. నాకు RRR అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్. రియల్ రెస్పాన్సిబుల్ రెబిలియస్. రియల్ అని నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు. బోలా శంకర్ తప్పు తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష. సొంత నిధులతో కానివ్వండి, CSR నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష. అలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు ఉన్నారని సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా రెబెలియస్కి వచ్చేగల్లా ఎంత చెప్పినా చాలా తక్కువ ఏమో. ఎందుకంటే అధ్యక్ష, రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష. మాకు బాగా గుర్తు, వాట్సాప్లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో అంటే ఆ ఫోటోలు వచ్చినాయి.
నీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు మేము చూసాం నిజంగానే చాలా చాలా బాధ వేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నాభిప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగానే నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటేనంటే కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు. నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు, గల్లా జయదేవ్ గారు, కనకమెడల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించేవాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది, దీన్ని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు ఎవరు లేదు. కేసులు పెట్టారు, మా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించలేదు అధ్యక్ష. అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కారులో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శం అని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను పుట్టిననాటికే అన్న NTR ముఖ్యమంత్రి అధ్యక్ష. నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తులు. ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం. రాత్రి 2-3 వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష. ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష, సబ్జెక్టమైన మాట్లాడారు. అది అయిన తర్వాత బయటికి వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష. మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు. దానివల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా పనికొచ్చినాయి అధ్యక్ష. ఆ స్పిరిట్ ఉండేది, ఆ డిస్కషన్ అనేది ఉండేది అధ్యక్ష. అది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం. కానీ వాస్తవంగా సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి, దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక IT శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూశాను. అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష. మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి. సో డిజిటైజేషన్ అయ్యన్న పాత్రుడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకున్నాక ఏమైనా ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలామంది మేము ఉన్నాం, నేర్చుకున్నాక సిద్ధంగా ఉన్నాం. ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి, ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయిజో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి, సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, వాస్తవంగా మిమ్మల్ని అక్కడ మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష. కానీ విట్ ఉండాలి. పెద్దలు అందరూ చాలామంది మాట్లాడారు. ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం, మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమయాభావం ఉంది, చాలామంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది. ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు ఒక 4-5 నిమిషాలు నేను సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో నేను ఇలా
కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మరి రాజుగారు కోప్పడతారు, మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏమీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, తరిబెల్లి నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎందరో నీలం సంజీవ్ రెడ్డి గారు, టీవీజీ రాజు గారు, ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివలన ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్లోగన్తో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం.